తెలియజేయడం జరిగింది. ఈ రోజు 150 మందితో ఏదైతే జనసేన పార్టీ 14 మార్చి 2014 పెడితే ఈ రోజు 2026కి 21 లక్షల మంది సభ్యత్వంతో ఈ రోజు జనసేన పార్టీ ముందుకు పోతుంది. ఈ రోజు పార్టీ స్ట్రక్చర్ కూడా మనం ఎవరైతే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ, అదే విధంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, స్వామి వివేకానంద, నారాయణ గురు, ఇలాంటి వాళ్ళ ఏదైతే ఆశయాలు వాళ్ళు ముందుకు తీసుకునే విధంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకు పోతుంది. అదే విధంగా ఉద్యమి, సదస్సు, ప్రదాత అనేసి 3గా విభజించి ఈరోజు కార్యకర్తల్ని రేపు రాబోయే కాలంలో ఏ విధంగా యాక్టివ్ గా ఉండాలి, ఏ నియోజకవర్గాలు యాక్టివ్ గా ఉండాలి, వాళ్ళంతా ఇన్ఛార్జీలుగా వేయడము, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి ఏదైతే యాక్టివ్నెస్ కావాలి. కొంతమంది నాయకులను చెప్పుకునే వాళ్ళు 10 మంది కూడా సభ్యత్వం తీసుకోకుండా ఉంటే మొహమాట పడితే కరెక్ట్ కాదు, ఇంకా నేను సీరియస్ గా ఉంటానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే తమిళనాడు రాజకీయాలని బేస్ చేసుకొని నా పైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అదే విధంగా కొన్ని రకాల ప్లాట్ఫామ్ పైన పెట్టుకుని విమర్శించడం జరిగింది. అదంతా కూడా కరెక్ట్ కాదు. తమిళనాడు రాజకీయాలు వేరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. అలాంటి కాంగ్రెస్ ని తొక్కేసి జనసేన ఏదైతే వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. అక్కడ నాయకులు, అక్కడ కార్యకర్తలు వీళ్ళు ఆర్థికంగా బాగా బలంగా ఉండడం వల్ల డైరెక్ట్ గా సీఎం అయిపోవాలనే ప్రయత్నంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ నేనైతే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు పార్టీలో ఏదైతే ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయాల్లో మార్పు రావాలని చెప్పే ప్రయత్నంతో 10 సంవత్సరాలు నేను టైం తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఆ తర్వాత నేనేమి ఎన్నికల్లో పోలేదా విజయలాగా, కానీ కులం ముద్ర చేసి 2 చోట్ల నాకు తప్పులే ఓట్లు లేదు, దానికి నేనేం చేసేది. కాబట్టి ఈ రోజు ఏదో ఒక విధంగా అధికారంతో ఉంటేనే మార్పు అనేది కాబట్టి ఈ రోజు అధికారం తీసుకుంటే కొన్ని పెద్ద సమస్యలను కూడా పరిష్కరిస్తా ముందుకు రావడం జరిగిందని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే అధికారం అనే దాన్ని నేను ముఖ్యమంత్రిని ఒక టార్గెట్ పెట్టుకోవాలంటే రావచ్చు, నేను ముఖ్యమంత్రి టార్గెట్ పెట్టాలి, ఫస్ట్ మార్పు రావాలి. ఈ రోజు హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ తేడా పరిస్థితి. హిందువులు మాత్రమే వాళ్ళ మతాల పైన, వాళ్ళ కులాల పైన జోకులు వేసుకోవడము, వాళ్ళే అన్యాయం చేస్తున్నారే కానీ ఇంకొకరు వచ్చి అన్యాయం చేయలేదు. ఇలాంటి ఏ క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, అదే హిందువులకైనా కూడా నేను వాటికి వ్యతిరేకము. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు హిందూ మత సనాతన ధర్మాన్ని కానీ, అదేవిధంగా హిందూ సాంప్రదాయాలు కానీ, హిందూ సంస్కృతిని కానీ ఈరోజు కాపాడుకుంటూ రావాలి, భారతదేశం అంతా ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ దిశగానే ఈ రోజు పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నానే కానీ ఇక్కడెక్కడ క్రిస్టియన్ మతంను కించపరుస్తున్నాం, లేదా ముస్లిం మతాన్ని కించపరుస్తున్నాం. వాళ్ళు ఏదో ఈ రోజు లడ్డు విషయంలో జరిగింది, ఏమైనా క్రిస్టియన్స్ చేశారా, ముస్లిం చేశారా, లడ్డు కాల్చి అది హిందువులే చేశారు. ఇలాంటివన్నీ నేను సహించను, ఖచ్చితంగా వాళ్ళంతా ఏదైతే వ్యతిరేకిస్తా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది లక్ష్మణ్ గారు. ప్రధానంగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు కులాలు, మతాలు అని ఎందుకు తీసుకొస్తారని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? గారు ఈరోజు దశాబ్దాలుగా ఈరోజు ఎస్టీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు, మైనారిటీ హాస్టల్ చెప్పించి చిన్న వయసులో నుంచి పిల్లల్ని మనం క్యాస్ట్ ముద్ర వేస్తా ముందుకు పోతుంటే ఈ రోజు క్యాస్ట్ నేను రావడం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాను. కానీ ఇక్కడ కులాలతో, మతాలతో ఈ రోజు చెగలకపోయారు. కానీ నేనేమంటున్నానంటే ఏ కులమైనా సరే ఈరోజు క్రిస్టియన్స్ వాళ్ళ కులంని వాళ్ళు ఏదో కిందపరుస్తూ మాట్లాడుతున్నారా, ముస్లింస్ వాళ్ళలో మాట్లాడుతున్నారా, హిందువులు మాత్రం ఎందుకు ఆ మాదిరి హిందువులే కిందపరుస్తూ మాట్లాడుతున్నారని, అది కూడా కులం అనే ముద్ర అనేది నేను ఒక్కడే తీసేయలేను. అది ఏదైతే అట్టడుగు పాకిపోయింది, దాన్ని తీయాలంటే టైం కావాలి. అంతవరకు మనం చేతులు మడిగొట్టుకొని కూర్చోలేదు. కాబట్టి ఏదో ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలే కానీ చేతులు మడిగట్టుకొని కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు ఇది కులాల గురించి మాట్లాడడం, మతాల గురించి ఏదో హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అన్యాయం చేస్తున్నారు కాదు, మన మతానికి మనమే అన్యాయం చేసుకుంటున్నామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చెప్పడం జరిగింది లక్ష్మణ్ గారు. ఇంకొకటి ప్రధానంగా ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఫస్ట్ టైము ఆయన ఓన్లీ పార్టీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పారు. అంటే నాకు అన్నీ తెలుసు, నా దాకా అన్నీ వస్తాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అంటే ఆయన దృష్టికి వెళ్ళిన ఇబ్బందులు ఏంటంటే మీ దగ్గర ఏమన్నా ఒక క్లారిటీ ఉందా?
ఖచ్చితంగా అదే 10 మంది కూడా సభ్యత్వం చేయని వాళ్ళు నాయకులుగా పనులుగా కావాలంటారు. అదే విధంగా వివిధ రకాలుగా పార్టీని నడిపించాలని ప్రయత్నం చేస్తారు. అవన్నీ నాకు తెలుసు, కానీ తెలిసినట్టుగా ఉండాలి. అన్ని మనం గట్టిగా పట్టుకుంటే ఉండకూడదని. కానీ ఈరోజు ముందు నుంచి కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పక్క పార్టీ ఇప్పుడు నాదిలో మనం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు. ఈరోజు జనసేన పార్టీని ఎంత పటిష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళని కూడా మనం వ్యతిరేకించకూడదు. వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తూ ముందుకు పోవాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ ఏదైతే ఒక దశ నిర్వహిస్తుందో దాన్ని భుజాన్ని వేసుకొని నడిచి ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా కార్యకర్తలకి చెప్పడం జరిగింది. సో ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలతో మీ కార్యకర్తల్లో కొంచెం నూతనోత్సాహం ఏమైనా వచ్చిందని భావించవచ్చా? సార్ ఖచ్చితంగా ఈ రోజు ఏమంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాండ్ పైన ఉంటుంది, మీ నాయకుడు ఒక్కొక్క స్టాండ్ లో ఉంటారని చెప్పేసి ఏదైతే కార్యకర్తల్లో ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయో దానికి చెప్పాడు. ఈరోజు పొలం ఏ విధంగా పాకిపోయింది, కూకట వేళ్లతో పొలం పాకిపోయినప్పుడు నేను ఒంటరిగా వచ్చి మనం ఒక్కరే తింటే అన్ని పార్టీలు ముందుకు రావాలి. అన్ని పార్టీలు ఏదిరా అంటే అధికారం నాకు ముందు అధికారం రావాలనుకున్నప్పుడు మాట్లాడదు, అధికారం వచ్చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజు మనం ఒకటే ఈ రోజు సనాతన ధర్మం గురించి కానీ యువదాల గురించి కానీ ఈ రోజు కులాల గురించి కానీ మతాల గురించి కానీ మనం మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ ముందుకు రానప్పుడు మనం కూడా టైం పడుతుంది మార్పు రావాలంటే ప్రజల్లో ఆ మతాల గురించి కులాల గురించి. అలాంటప్పుడు మనం ఏ చేతులు మడిగట్టుకుంటూ ఏదో ఒక ప్రయత్నం చేయాలి. మార్పు అనేది ప్రజల్లో తీసుకురావాలి. కాబట్టి ఆ దిశగా పార్టీ ముందుకు పోవాలని చెప్పేసి కార్యకర్తలకు చెప్పడం జరిగింది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నా వాయిస్ వినపడుతుందా? నమస్తే. ఎస్ లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక బయట ప్లే అవుతూ చూద్దాం. నేను ఆయన మాట్లాడిన మాటలు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ప్లే అవుతూ చూద్దాం. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడి ఉంటారు కదా, అంటే అంటే ఏంలా ఎలా ఉండదంటే మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి.